తెలంగాణ కాంగ్రెస్ నేతల రైతు భరోసా యాత్ర నిజామాబాద్ జిల్లా నుండి ప్రారంభమైంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ నేత జానారెడ్డి, పలువురు నేతలు ఈ యాత్రలో పాల్గొన్నారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎండిన పంటలను పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల బాధలను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. బికనూరు మండలం దోమకొండ మండలంలో పంటలు ఎండిపోయిన నేపథ్యం, పంట నష్టం, రైతుల దీనావస్థలు, కరెంటు కోత ఇవన్నీ పర్యటించి సమీక్షించి రైతులకు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వ చేతకానితనాన్ని ప్రజలే చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వం చేత కాకుండా ఉండడం ఈ రాష్ట్రానికి మంచిది కాదు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి, చర్యలు తీసుకోవాలని చెప్పడానికే ఈ యాత్ర మేము ప్రారంభించాం. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలలు కావస్తోంది. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై జరుగుతున్న జాప్యాన్ని క్యాష్ చేసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోంది. రైతు రుణమాఫీ అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ బ్యాంకులు రైతులకు కొత్త రుణాలను ఇవ్వడం లేదన్న ఆవేదన రైతాంగాన్ని వెంటాడుతోంది. మరోవైపు విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయి రైతుల ఆందోళనలు, ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. వీటినే ఇప్పుడు ఆయుధంగా చేసుకుని ప్రభుత్వంపై పోరాటం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. రైతు భరోసా యాత్రను నిజామాబాద్లో ప్రారంభించిన కాంగ్రెస్ అసెంబ్లీ సమావేశాల నాటికి యాత్రను పూర్తి చేయాలని నేతలు భావిస్తున్నారు. 3 సంవత్సరాల దాకా కరెంటు రాదు అని చెప్పి ఇంకా వాళ్ళని రైతాంగాన్ని గందరగోళంలో నెట్టడమే కాదు, ఆత్మకైలకు పురుకొల్పేటువంటి పరిస్థితి ఉన్నట్టుగా భావించాల్సి వస్తుంది. అందుకని వెంటనే రైతాంగానికి తగినటువంటి యొక్క భరోసా ఇస్తూ అష్ట కష్టాలు పడైనా సరే రైతాంగానికి సకాలంలో కరెంటుని ఏర్పాటు చేయాలని, రుణమాఫీని వెంటనే అమలు చేయాలని, ప్రభుత్వం ప్రజల యొక్క పరిష్కారానికి తగ్గట్టుగా వివరించేటట్టుగా మా వంతు ఈ పార్టీగా కృషి చేస్తాం. నిజామాబాద్ జిల్లా నుంచి రైతు భరోసా యాత్రను ప్రారంభించి అన్ని జిల్లాలను చుట్టాలని టీ కాంగ్రెస్ నిర్ణయించింది. దీనిపై టీపీసీసీ చీఫ్ పొన్నాల నివాసంలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశమై చర్చించింది. రైతు భరోసా బస్సు యాత్ర ద్వారా సర్కార్ తీరును ప్రజల్లోనే కాంగ్రెస్ ఎండగట్టాలని ఆ సమావేశంలో నిర్ణయించింది. అంతేకాదు, దీని తర్వాత వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టవచ్చనేదే టీ కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది.